హాయ్ అండి అందరికీ. ఇదైతే నిన్నటి వీడియో. పుట్టలో పాలు పోసిన తర్వాత వీరబ్రహ్మేంద్ర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసినాం అన్నమాట. ప్రీవియస్ వీడియోస్ చూసినట్టయితే నాగమ్మ తల్లికి పాలతో అభిషేకం చేస్తే మంచి జరుగుతుందని చెప్పాను కదా. సో ఈ టెంపుల్లో అయితే జోడు నాగులు ఉన్నాయన్నమాట. అంటే 2 నాగదేవతలు కలిసి ఉంటాయి కదా. సో అదన్నమాట. ఆ విగ్రహానికి అభిషేకం చేస్తే మంచిదని చాలా మంది చెప్పిండ్రు. సో నేను మా ఆయన ఇద్దరం కలిసి అయితే అభిషేకం చేసినాము. ఇట్లా చేయడం వల్ల సర్పదోషాలు ఏమన్నా ఉంటే పోతాయంట. అండ్ సంతానం లేని వాళ్ళు కూడా ఇట్లా పాలతో అభిషేకం చేస్తే మంచి జరుగుతుందని అయితే చాలా మంది చెప్పిండ్రు. ముందే చెప్తున్నా, మళ్ళీ వీడియోని చూసి అయితే పిచ్చి పిచ్చి కామెంట్స్ అయితే చేయొద్దు. నువ్వేమన్నా దేవతవా, దేవునివా, నీకు చెప్పిండా దేవుడు అని. ఏదైనా మనం బలంగా నమ్ముకుంటే ఖచ్చితంగా అవుతుంది. దాంతోపాటు కొంచెం కష్టం కూడా పడాలి. దేవుడిని నమ్ముకొని ఉంటే దేవుడే ఆ పని చేసి పెడతాడు అని గాలిలో దీపం పెట్టి దేవుడా నువ్వే మాకు దిక్కు అని అంటే మాత్రం నడవదు. ఈ టెంపుల్లో అయితే హనుమాన్ కూడా ఉన్నారన్నమాట, దుర్గామాత, నవగ్రహాలు కూడా ఉన్నాయి. టెంపుల్ చాలా పెద్దగా ఉంటుంది. వీరబ్రహ్మేంద్ర స్వామి టెంపుల్కి ఎంతమంది వచ్చిండ్రో కామెంట్ చేసేయండి. నేను నిన్న నాగుల పంచమి వీడియో పోస్ట్ చేసినందుకు దానికైతే ఒకరు కామెంట్ చేశారు, హ్యాపీ నాగుల పంచమి కానీ పాము పాలు తాగదు అని. ఏదైనా నమ్మకంతో చేయాలండి, అది ఆనవాయితీగా వస్తుంది కాబట్టి నేనైతే చేశాను. దానికి కామెంట్స్ పెట్టకండి. అట్లా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్. బాయ్.